నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. ముఖ్యంగా మన పొరుగున ఉన్న దేశం నేపాల్‌లో ప్రభుత్వం అసలు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. ఓవరాల్‌గా పూర్తిగా గూడా ప్రజలు ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. అక్కడ ప్రధాని రాజీనామా చేసి అసలు ఏ దేశానికి వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి. దుబాయ్ వెళ్ళారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు యువత అక్కడ ఇంత ఆగ్రహవేశాలకు లోనైన పరిస్థితి? ఎందుకు అక్కడ పార్లమెంట్ లో నిప్పు పెట్టారు? అసలు ఏం జరిగింది? ఏంటి? ముఖ్యంగా ఏంటంటే అక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొస్తే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అగ్నిగోళం సృష్టించిన పరిస్థితి. ఒక ప్రొఫెసర్ గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేవలము అదొక్క కారణమే కాదు. ఒక సోషల్ మీడియాను బ్యాన్ చేసిండ్రు అనేది ఒక కారణం కానే కాదు. అసలు నేపాల్ అనేది చాలా చిన్న దేశం. చాలా చిన్న దేశము. ఆ దేశము ఒక ఆశ్రిత దేశం. అంటే భారతదేశముతో ఇవాళ అటు చైనాతోని కానీ ఇటు భారతదేశంతోని కానీ అది ఆ సహకారాన్ని తీసుకొని ఇవాళ అది అది దాని ఎగ్జిస్టెన్సీని కొనసాగిస్తున్నది. అది రక్షణ రంగంలో కావచ్చు, అదే విధంగా ఆ సైనిక సహకారం కావచ్చు, ఆర్థిక సహకారం కావచ్చు, అన్ని రకాల సహకారాన్ని తీసుకుంటూ ఇవాళ ఆ దేశాన్ని నడుపుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది భారతదేశానికి చైనాకు ఒక సామంత రాజ్యం లాగా పనిచేస్తుంది. సో అట్లాంటి నేపాల్లో ఇవాళ పూర్తి స్థాయిలో ఏమవుతుందంటే బాగా డబ్బున్న వాళ్ళు విపరీతంగా అవినీతి రాజ్యం మొత్తం అక్కడ టోటల్ గా అగ్రవర్ణాల ఆధిపత్యం, పూర్తిగా బ్రాహ్మణుల ఆధిపత్యం, మనవాదుల ఆధిపత్యం, వాళ్ళంతా టోటల్ ఎకనామీని అంతా ఎక్స్ప్లాయిట్ చేశారు. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అసలు రాజకీయ నేతలు ఒక రాజుల్లాగా వ్యవహరిస్తున్నారు అక్కడ. సో అడుగడుగున అవినీతి అయిపోయి పేదలకి మరింత పేదలుగా మారే పరిస్థితి. నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిపోయింది అక్కడ. అంతేకాకుండా అక్కడ ఉపాధి అవకాశాలు లేని ఇవాళనే మీరు చూస్తారు భారతదేశంలో కాకుండా ఎక్కడైనా కూడా ఇవాళ ఎవరైనా సెక్యూరిటీ పనిచేస్తున్నారంటే నేపాలీ వాళ్ళే. ఇవాళ భారతదేశంలో నీకు హోటళ్లలో పనిచేస్తున్నట్టు నేపాలీ వాళ్ళే. సో అట్లా ఏ రకంగా చూసినా కూడా అక్కడ లోకల్లో ఉపాధి లేకుండా ఇవాళ ఈ దేశానికి వచ్చి బతుకుతున్నారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి కనీసం పోతే కూడా అక్కడ ఉండి వాళ్ళ కుటుంబాలని అంటే విదేశాల్లో కూడా ఉండి తన కుటుంబానికి అక్కడ రక్షణ లేని పరిస్థితిలో ఉంది అక్కడ దేశం. అంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి సంపాదించి పంపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. సో కాబట్టి అక్కడ ఈ రకమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులలో తట్టుకోలేని సమాజం, ముఖ్యంగా యువత, విపరీతమైన అవినీతి, ఆశ్రిత పక్షపాతము, కుటుంబ పాలనలు, కుటుంబాల చుట్టూ రాజకీయాలు, ఒక కులం చుట్టూ రాజకీయాలు, ఇవాళ పూర్తిగా బ్రాహ్మణుల ఆధిపత్యము నేపాల్ను అతలాకుతలం చేసి అక్కడ ఇవాళ విపరీతంగా అణిచివేత మిగతా వర్గాల మీద జరిగింది కాబట్టి తిరుగుబాటు అనేది వచ్చింది అక్కడ. సో ఈ తిరుగుబాటు అనేది మామూలు తిరుగుబాటు కాదు. ప్రపంచ చరిత్రలోనే పార్లమెంట్ భవనమే కాల్చడమే కాకుండా అందులో మాజీ ప్రధానమంత్రి భార్యను లైవ్ లో కాల్చేసిన చరిత్ర, ఇవాళ మంత్రులను సైతము, కేంద్ర మంత్రులను సైతము మొత్తం బట్టలిప్పేసి బట్టలు చింపి కొట్టేసి ఉరికిచ్చిన చరిత్ర అక్కడ ఉంది. సో ఆ పరిస్థితి ఇవాళ ప్రజాస్వామిక దేశాలు ఎక్కడా జరగలేదు, నేపాల్లో జరిగింది. ఎందుకంటే మొన్న ఎక్కడ జరిగింది, పక్కకున్న శ్రీలంకలో కూడా జరిగింది. అంటే ఇవాళ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంకలో కానీ, నేపాల్ కానీ ఇట్లాంటి పరిస్థితులన్నీ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఇవాళ అంతర్గతంగా రేపు ఇవన్నీ కూడా మేము సస్టైన్ కాలేము, భారత్ లో విలీనం అయిపోతాం అనే పరిస్థితికి నెట్టబడుతున్నాయి. నెట్టబడడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా ఈ కుట్రల వెనుక, అక్కడున్న లోకల్ కుట్రల వెనుక భారతదేశం కూడా ఉందనేది. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, బంగ్లాదేశ్ లో ఇదే జరిగింది, ఇవాళ అట్లాగే శ్రీలంకలో ఇదే జరిగింది, ఇప్పుడు నేపాల్ లో జరిగింది. సో పాకిస్తాన్ లో నిరంతరం జరుగుతూనే ఉంది. సో చుట్టుపక్కల భారతదేశంలో ఉన్న చుట్టుపక్కల దేశాల అన్నిట్లలో కూడా ఇవాళ అస్థిరత తీసుకొచ్చి అవి భారతదేశంలో విలీనమయ్యే పరిస్థితి క్రియేట్ చేసే విధంగా ఇవాళ భారతదేశ రాజకీయాలు కొనసాగుతుంది. కారణం ఏంటంటే అఖండ భారత నిర్మాణం అనేది ఇవాళ భారత్ RSS 100 ఏళ్ల సంవత్సరం యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్య సాధనలో వాళ్ళు నేపాల్ ను కల్పించుకునే ప్రయత్నం భారత్ లో, అలాగే గతంలో భారత్ లో భాగంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఇవన్నీ భారత్ లో భాగం కాబట్టి వీటన్నిటిని తిరిగి మళ్ళీ భారత్ లో కలుపుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందనేది అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ. సో ఆ చర్చల్లో భాగంగానే ఇవాళ వాళ్ళకి నిప్పు రాజేసింది భారతదేశంలో
నుండి సహకారాన్ని పొందుతున్న ఒక ఎన్జిఓ ఇవాళ ఆ రకమైన చర్యలకు ఇవాళ తిరుగుబాటుకు నాంది పలికిందనేది ఒకటి. లేదు ఆ ఎన్జిఓ అమెరికా ఆ ఎన్జిఓకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. ఇవాళ భారతదేశం మాట వినట్లేదు కాబట్టి పొరుగున ఉన్న దేశంలో అస్థిరత క్రియేట్ చేసేసి భారత చుట్టుపక్కల అందరినీ కూడా ఇవాళ ఆ రకంగా భారత్ వ్యతిరేకంగా రేపు పవనాలు వీచే విధంగా ఒక అంతర్గత సంక్షోభాన్ని క్రియేట్ చేసే విధంగా భారతదేశాన్ని కూడా ఇవాళ అభద్రతా భావంలో నెట్టేసే విధంగా ఇవాళ మొత్తం అమెరికా పావులు కలుగుతుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు భారత్ ప్రపంచాధిపత్యాన్ని ఇవాళ సాధించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి పొరుగు దేశాల్లో అస్థిరత తీసుకొస్తుందని ఒక చర్చ అయితే, లేదు భారత్ ని ఇవాళ అస్థిరతంలో ఉంచి ఇవాళ భారత్ మాట వింటలేదు, అమెరికా మాట వింటలేదు కాబట్టి అమెరికాకు ఇవాళ నష్టం చేస్తుంది కాబట్టి ఇవాళ రష్యా చైనా మాట భారత్ వింటుంది కాబట్టి భారత్ చుట్టూన్న దేశాలన్నింటిలో కూడా అస్థిరత క్రియేట్ చేసేసి దాని ఇంపాక్ట్ భారత అభద్ర భావంతో పడే విధంగా భారత్ లో కూడా అంతర్గత సమస్యలకు అమెరికా నాంది పలుకుతుంది అనేది ఒక చర్చగా. సో ఏది ఏమైనప్పటికీ రెండు చర్చల సారాంశం ఏంటంటే భారతదేశం అనేది ఇవాళ ఒక 3వ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఎదుగుతున్న దేశంగా మనకు కనబడుతుంది. ఇవాళ చైనా పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను ఎట్లయితే ఉత్పత్తులను తయారు చేసుకుని ఇవాళ ప్రపంచ మార్కెట్ లో అమ్ముకొని ఎదుగుతుందో అట్లాగే భారత్ కూడా తన స్వయం శక్తితో ప్రపంచ మార్కెట్ లో వస్తువులను తయారు చేసుకొని ఇవాళ ఫార్మా రంగంలో కావచ్చు, ఇవాళ వ్యాక్సిన్ కావచ్చు, ఇవాళ ఐటీ రంగం కావచ్చు, మొత్తం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఇవాళ భారత్ ఎదుగుతున్న క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఆ రకంగా ఎదుగుతున్న క్రమంలో అస్థిరతంగా క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా భారత్ కూడా ఆర్థికంగా లోటుపాట్లు ఏర్పడిపోతాయి, భారత్ ఆర్థికంగా నష్టపోతుంది. సో ఆ రకంగా కూడా అస్థిరత క్రియేట్ చేయొచ్చు అనే ఒక కుట్ర కూడా జరుగుతుంది అనేది అంతర్జాతీయంగా ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు నేపాల్ లో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, అక్కడ ప్రజా రవాణా కూడా ఆగిపోయిన పరిస్థితి, ప్రజల్లో కూడా ఉక్రోషం పెలుబెక్కిన పరిస్థితి, అక్కడ రాజకీయ నాయకులు ఏమో అవినీతిలో పేరుకుపోయినారు. ఇదంతా కూడా యువతలో ఆగ్రహావేశానికి లోనే కూడా ఈ దుస్థితి వచ్చిందంటారా? 100% ఉన్నాయి, అది కూడా ఉంది కారణము. సో ఆ కారణమే ఇవాళ ఈ ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటుకు కారణమే. సో కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఏం చేస్తారు, రాజకీయ నాయకులను ఏం చేయగలుగుతారు అనేది ఈవెన్ ట్రంప్ మీద కూడా తిరుగుబాటు వచ్చింది అమెరికా. మీరు చూసారు ట్రంప్ కూడా యువత తలుచుకుంటే ఏ రకంగా ఉంటుందో కూడా నేపాలే ఉదాహరణ. అందుకే ఇవాళ భారత పాలకులు కానీ, తెలంగాణ పాలకులు కానీ, లేదంటే ఈ దేశంలో ఉన్న పాలకులు కానీ గమనించాలి. ఇవాళ మన ప్రజాస్వామ్యం రాజ్యాంగం గొప్పదే కావచ్చు, బట్ రాజ్యాంగము ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఈ పాలకుల వైఫల్యం అయితే అది రాజ్యాంగ వైఫల్యం కిందకి వస్తుంది. అయితే తప్పు రాజ్యాంగం కాదు, పాలకుల తప్పు. రేపు ఈ భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య తీర్చబడాలి, ఇక్కడ అవినీతి తగ్గాలి, ఇక్కడ ప్రజలకు కనీస అవసరాలు తీర్చబడాలి. ఈ రకంగా రేపు భారతదేశంకు సంపద పంపిణీ జరగాలి, ఉపాధి అవకాశాలు దొరకాలి. ఇవాళ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా ఎట్లయితే ఇవాళ మెల్లమెల్లగా మళ్ళీ ఆర్థికంగా ఎదుగుతున్నదో అట్లాగే భారత్ ఫస్ట్ అనే నినాదంతో భారత్ ఎదగాలి, అలాగే నేపాల్ ఫస్ట్ అని నేపాల్ ఎదగాలి. ఏ దేశానికి ఆ దేశంగా ఆ దేశంలో ఉన్న సమస్యల్ని ఆ దేశాల ప్రజల యొక్క ఊరికే మతాలను రెచ్చగొట్టడము, లేదా కులాలను రెచ్చగొట్టడము, లేకపోతే ప్రాంతాలను రెచ్చగొట్టడమే కాదు, ప్రజల సమస్యల్ని అడ్రస్ చేయకపోతే ప్రజలు ఇట్లా తిరుగుబాటు చేస్తారు, ప్రభుత్వాలను కూల్ చేస్తారు, నిర్దాక్షిణ్యంగా మారిపోతాయి. చూడండి మీరు, చీఫ్ జస్టిస్ పాపం ఆమె ఒక మంచి చీఫ్ జస్టిస్ గా 2017లో రిటైర్మెంట్ అయి కూర్చుంది ఆమె ఇంట్లో. సో అట్లాంటి ఆమెను తీసుకొచ్చి అలా దేశ ప్రధానమంత్రి చేస్తున్నారు. అంటే చూడండి, అంటే ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఆమె యొక్క రాజకీయాలతో సంబంధం లేకున్నప్పటికీ కూడా ప్రజలు ఇవాళ నిర్ణయించుకుంటే ప్రధానమంత్రిని చేయగలరని నిరూపించగలిగారు. సో కాబట్టి ఇవాళ నిజాయితీ నిబద్ధతకు కులమానంగా కనబడుతుంది అక్కడ. సో ఇవాళ నిజాయితీకి నిబద్ధతకు కులమానంగా రాజకీయ నాయకులు కనుక రేపు ముందుకు వస్తేనే నిలబడగలుగుతారు, లేదంటే అగ్నికి ఆహుతో అయిపోతారు అనేది ఇలా నేపాల్ ఉదాహరణలు మనం చూడొచ్చు. ఒక్కొక్క లక్షల కోట్లు, వేల కోట్లు ఇవాళ మొత్తం కుటుంబం కోసమే సంపాదిస్తున్న రాజకీయ నాయకులు, అది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మరో పార్టీ ఇవన్నీ ఎన్ని పార్టీలు ఇదే పందాలో ఉన్నాయి.
ఇవాళ 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఒక ఎమ్మెల్యేకి పెడుతున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ డబ్బంతా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బంతా సంపాదించారు వీళ్ళు? ఎవడయ్యే సొమ్ము ఈ డబ్బంతా? ప్రజలు కడుతున్న పన్నులను ఇష్టారాజ్యంగా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఈ దేశంలో ఇప్పుడు ఈ దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు తీసి వాళ్ళ బయటికి పంపిస్తున్న చరిత్ర మనకు శ్రీలంకలో కనపడ్డది, బంగ్లాదేశ్ లో కనపడ్డది, ఇలా నేపాల్ లో కనపడుతున్నది. సో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా ఈ అవినీతి రహిత రాజకీయాల కోసం యువత ముందుకు రావాలి. ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ విపరీతమైన లక్షల కోట్లు మింగుతూ, 1000 కోట్లు మింగుతూ, 100 కోట్లు మింగుతూ తన కుటుంబం కోసం మాత్రమే బతుకుతున్న వాళ్ళు, ప్రజల కోసం కాకుండా బతుకున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ప్రజలకి ఉడబీకాల్సిన అవసరం ఉంది. సో అట్లాంటి వ్యవస్థ రీకాల్ సిస్టమ్ కూడా భారతదేశంలో రావాలి. ఈ రీకాల్ సిస్టమ్ రాకపోతే ఈ తిరుగుబాట్లు వస్తాయి అనే విషయాన్ని ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు గమనించాలి. తప్పకుండా నేను ప్రజలకు ప్రొఫెసర్ గారు, ఇప్పుడు నేపాల్ ఉన్న పరిస్థితి మన దేశానికి వచ్చే అవకాశం ఉందా? భారత్ కి వచ్చే అవకాశము లేకపోలేదంటారా? 100-200% చెప్పగలను. భారతదేశానికి కూడా వస్తుంది. ఎందుకు అంటే వస్తుందంటే ఇవాళ నీ దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, బట్ అక్కడ నిరుద్యోగులు 2 కోట్ల మంది ఉన్నారు. ఒకవైపు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఇవాళ గో బ్యాక్ మార్వాడి నినాదం ఎందుకు వచ్చింది? రేపు ఈ గో బ్యాక్ నినాదం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడున్న స్థానికులకు ఉద్యోగాలు దొరకట్లేదు, అది ప్రైవేట్ రంగంలో కూడా దొరకట్లేదు. ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఉత్తరాది వాడు వచ్చి మార్వాడోడు మార్వాడోని పెట్టుకుంటాడు, గుజరాత్ పెట్టుకుంటాడు, ఇంకా ఢిల్లీ వాడు పెట్టుకుంటాడు, ఆంధ్ర కమ్మోని పెట్టుకుంటాడు, ఆంధ్ర రెడ్డిని పెట్టుకుంటే మరి తెలంగాణ ప్రజలకు ఎవడు ఇవ్వాలి అవకాశం? పాలకులంతా వాళ్ళకు తొత్తులుగా ఉంటే ఇవాళ పాలక సమాజం అంతా కూడా వాళ్ళ తొత్తులుగా మారితే మరి ఇక్కడ 75% లోకల్ వాళ్ళకు తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రైవేట్ రంగంలో ఉన్నది. ప్రభుత్వ రంగంలో 95% వాటా కల్పించాలి. ప్రభుత్వ రంగం ఉన్నది ఇంకా 2 లక్షల ఉద్యోగాలు. మరి వాళ్ళ 2 కోట్ల మంది ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సరిపోతాయి? మరి సరిపోకపోతే నిరుద్యోగులు ఏం కావాలి? వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం కల్పించాలి కదా, ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి కదా. మరి కల్పించకపోతే తిరుగుబాటు చేయరా వాళ్ళంతా? కూల్చరా ప్రభుత్వాలని, కాలబెట్టరా అసెంబ్లీ పార్లమెంట్లను? తిండికి లేని పరిస్థితి ఏంది? తిండికి లేనివాడు వాడు ఏమి కావాలి? ఇవాళ 12 మంది విద్యార్థులు ఇలా డాక్టరేట్ చదివిన ఉస్మానియా విద్యార్థులు ఆకలి తిండి దొరకక ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి ఇంకా ఎంతకాలం ఈ దోపిడీ విధానాలు? మరి వాడు ఎందుకు డాక్టరేట్ దాకా చదవాలి? అలా పీజీలు చదవాలి, డాక్టరేట్ చదవాలి, పెద్ద చదువు చదవాలి, వయసు అంతా పోవాలి, పెళ్లి కాకుండా ఉండాలి. ఫ్రస్ట్రేషన్ ఒకవైపు, వాడి జీవితం అంతా ఫ్రస్ట్రేషన్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకు మొత్తం మీరేమో లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించి మొత్తం అవినీతి సొమ్ముతో కూడబెడుతుంటే ప్రజలంతా ఆకలితో వస్తుంటే మరి ఊరికే తిరుగుబాటు చేయకుండా ఉంటారా ప్రజలు? తిరుగుబాటు 100% చేస్తారు. ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికైనా మేలుకోవాలి పాలకులు, మేలుకోని వాళ్ళు అవినీతి సొమ్ము ఇవాళ మీరు ప్రజలు కడుతున్న పన్నులతో బతాను మీరు పాలన చేస్తున్నారు. ఆ ప్రజలకు మళ్ళీ తిరిగి నువ్వు ఇవ్వాలి. కానీ మొత్తం 100 రూపాయల ప్రజలు పన్ను కడితే దాంట్లో పావలవంతా వాళ్ళకి పెట్టి 70% నువ్వే దొబ్బేస్తే మరి ప్రజలు ఎట్లా బాగుపడాలి? మరి ప్రజలు ప్రశ్నించరా? ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ప్రతివాడు ప్రశ్నించే విలేకరైండు. ప్రతి పౌరుడు కూడా ఒక విలేకరే. ఇప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడు ఈ దేశంలో ఒక న్యాయవాదే. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం కోసం కొట్లాడతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.